గాయస్ మనం మాటల్లోనే వచ్చేసినాం. టిఆర్ నగర్ దరూర్ బ్రిడ్జ్. ఎక్కడికి వెళ్ళి మనం రైట్ తీసుకున్నది అంటే డైరెక్ట్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి కరీంనగర్ రూట్కి ఎక్కుతాం. అది మన అంబేద్కర్ సింగపూర్ రూట్ సైడ్. ఇది వచ్చేసి జైత్యాల. మనకు బ్రిడ్జ్ బాగా చిన్నగా ఉన్నది కాబట్టి సండే అయినా సరే ట్రాఫిక్ మామూలు కదా. ఇంతకుముందు మనం ఈ కెనాల్ది చూసాం ఆల్రెడీ. ఇట్లా వాటర్ వస్తుంది. రాజారం బస్ స్టాండ్ అదేమో ఇక్కడ హెవీ ప్రొక్లైనర్స్ మనం నియర్ బై రాజారం దగ్గర ఉన్నాం. ఎంత హెవీ లోడ్ లారీలు జైత్యాల, అందుకని బిజినెస్ ఏరియా అంటారు. ఇది టిఆర్ నగర్ లోపలికి వెళ్ళడానికి మెయిన్ రోడ్డు నుండి ఇంకో దారి. హనుమాన్ టెంపుల్. ఇది రాజారం కాలనీ. రోడ్డుని పట్టుకునే ఉంటుంది ఊరు. వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి మనకు భారతదేశంలో 2 సరస్వతి పీఠాలు ఉన్నాయి. ఒకటి కాశ్మీర్లో ఉంటే రెండోది వచ్చేసి మన బాసర్లో ఉంది. కానీ మన జైత్యాలకు కూడా ఒక సరస్వతి ఆలయం ఉన్నది. అదే నూకపల్లి సరస్వతి మాత ఆలయం. సో ఇప్పుడు మనం పోయేదంటే కరీంనగర్ రాజారం క్రాస్ చేసిందంటే కరీంనగర్ రోడ్డు ముందటికి వచ్చి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే నాకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి అనిపిస్తుంది కదా. ఈ రోడ్డు ఇది పట్టుకొని మనం ముంగడికి వెళ్తే మామిడి తోట. సో చాలామంది ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం, నెక్స్ట్ పూజలకు అన్నిటికీ వస్తూ ఉంటారు. ఎస్పెషలీ ఈ దసరా టైం లోపల అయితే చాలా సందడిగా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి ఆలయం గుట్ట మీద ఉంటుంది. అందుకనే చాలామందికి ఇష్టం. మనకి ఇక్కడ బాసర్లో తీసుకున్నా సరే డైరెక్ట్ నార్మల్గానే ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఒక గుట్ట టైపు గుట్ట మీద ఉన్న అమ్మవారిని కొలుస్తాం కాబట్టి చాలా మహిమగల అమ్మవారు అని చెప్పి అందరు నమ్ముతారు. కొత్తగా నిర్మించిన గృహ సముదాయం. మనకు రోడ్ ఫెసిలిటీ కూడా పర్ఫెక్ట్గానే ఉంది. ఇదే ఆ కొండ పచ్చని ఎంత
సరస్వతి దేవి ఆలయానికి దారి. ఇటు పక్క పోతే మల్యాల వస్తుంది. ఇది ఇంతకుముందు మనం వచ్చిన దారి గుట్ట మీదకి. పచ్చటి ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చింది చలికాలం కాబట్టి ఇలా ఉంది. అదే వర్షాకాలం ఈ గుట్ట మొత్తం కూడా ఎంతో పచ్చగా ఉంటుంది. ఒక్కొక్క అడుగు మూడేసుకుంటూ వస్తూ ఉంటే దేవుని దగ్గరికి మైండ్ మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ అనేది నడుస్తుంది. నార్మల్గా నడిచిన దానికి ఒక గుట్టకు నడిచింది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఎట్లా గుట్టెక్కుతూ ఉంటామో మనకు అలసట అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆల్రెడీ మీలో చాలామంది తిరుపతి కొండగట్టు నడిచెక్కిన వాళ్ళు ఉండి ఉంటారు. అలాంటి వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది. గుట్ట మొత్తం కూడా కొంచెం నీట్గా వేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఫర్దర్ కన్స్ట్రక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. టెంపుల్ ఎక్స్పెండ్ అవుతూ ఉంటుంది. ఆలయానికి దారి. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. చెట్టు కొమ్మలను, ఆకులను, పూలను తెంపవద్దు. చూడండి ఎలా ఉందో. భక్తులు ఎప్పటికప్పుడు వచ్చి మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ మనకు సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, మహాశివుడు వీళ్ళందరూ మొదట్లోనే కొలువై ఉన్నారు. దేవుళ్ళందరూ కూడా పూల చెట్ల మధ్యలో హర హర మహాదేవ శంభో శంకర మహాదేవుడు. నాగదేవతను కూడా ఇక్కడ ఎక్కువ పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ మొక్కులు కానుకలు అనేటివి కట్టి చెట్టుకి, రావి చెట్టుకి వాళ్ళ కోరికలను తీర్చాలని చెప్పి మొక్కుతూ ఉంటారు.
వచ్చేసి యాగశాల. ఎవరైనా వారికి కావాల్సిన పూజలు కానీ యాగాలు యజ్ఞాలు అలాంటివి చేయించుకోవాలనుకున్నా, లేకపోతే దసరా టైం లోపల రిమైనింగ్ మహా ఉత్సవాల టైం లోపల ఇది దేవునికి సంబంధించిన యాగాలన్నీ కూడా ఇక్కడనే నిర్వహిస్తూ ఉంటారు. ఇవే కాకుండా మనకు ఈ వెనుక పక్కకి వచ్చేసరికల్లా హౌసెస్ కూడా ఇచ్చారు. గృహ సముదాయం అనేది కూడా ఉన్నది. అంతేకాకుండా మనకు కావాల్సిన వాష్రూమ్స్, అలాంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పిల్లలతో వచ్చినప్పుడు ఎంతో హ్యాపీగా ఇక్కడ దేవుని దర్శనం చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు పిల్లలకు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎందుకంటే మనం కొండ మీద ఉన్నాం. ఇక్కడ నుండి చూస్తే వాళ్ళకు సిటీలో ఉన్న వాటికంటే కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణము ఇదంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇది టెంపుల్. కాళ్ళు చేతులు మంచిగా కడుక్కొని ఇక అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. దర్శనం అయిన తర్వాత మళ్ళీ మన యాత్ర కంటిన్యూ చేద్దాం. అక్షరాభ్యాసానికి వచ్చిలా సార్? అక్షరాభ్యాసానికి వచ్చింది. ఎప్పటి నుండి ఈ ప్రాంతం మీకు ఆలోచనలో ఉంది? ఈ మందిరం నిర్మాణప్పటి నుంచి ఆచరణలో ఉంది. కాకపోతే మా బిడ్డ ఈ అమ్మాయి ఇక అక్షరాభ్యాసం తీసుకొచ్చిన రోజు ఇక్కడ సరస్వతి దేవాలయానికి
భక్తులు దాదాపు 50-60 మంది దాకా వస్తారు. అక్షరాభ్యాసాలు జరుగుతాయి ప్రతి మంచి రోజులలో. మూల నక్షత్రం రోజు ప్రతి నెల అన్నదానం, అక్షరాభ్యాసం 2 ఉంటాయి అన్నట్టు. అన్నప్రాసన కొరకు కూడా వస్తారు, అన్నప్రాసన చేసుకుంటారు. మంచి రోజు, పుట్టినరోజు, పెళ్లి రోజుకు ఎక్కువ శాతం వస్తారు అన్నట్టు. మనకి దాదాపు ఈ ఏరియాకు మా జిల్లాలో ఇదే మొదటి సరస్వతి ఆలయం. మరి భక్తులు కూడా ఆ పర్పస్లో ఎక్కువ ఏడికి వస్తారు. బాసా తర్వాత దాదాపు ఇక్కడనే ఎక్కువ అక్షరాభ్యాసాలు జరుగుతాయి అన్నట్టు. అట్లా అందుకొరకు ఈ ఏరియా మొత్తం గుట్టను తవ్వి ఈ రకంగా చేసేది జరిగింది. హోమం జరుగుతుంది ప్రతి మూల నక్షత్రం రోజు. వేరే హోమం జరిగితే 1500 టికెట్ ఉంటుందండి దానికి. భక్తులు మన కుటుంబం మొత్తం కూకుంటారు అన్నట్టు అక్కడ. హోమం దగ్గర వేరే వాళ్ళు వస్తారు, ఇద్దరు పూజ బ్రహ్మాండంగా జరుగుతుంది, హోమం జరుగుతుంది. ప్రతి నెల మూల నక్షత్రం రోజైతే తప్పకుండా హోమం జరుగుతుంది. ఎవరు వచ్చినా రాకుండా కానీ అది మాత్రం ఆగదు. అన్నదానం ఉంటుంది, ప్రతి నెల ఉంటుంది అన్నట్టు అన్నదానం.